పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు. మా మాటలు నమ్మి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నింటినీ ప్రజల ముందు తీసుకొచ్చిన వాటిని నమ్మి తెలంగాణ యావత్తు 119 నియోజకవర్గాలలో భిన్న వయస్కురాలైన యశస్విని రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా నియమించినందుకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము ఎన్నికలకు ముందుగా చెప్పిన తీరుగా అనేకమైన అక్రమాలు జరిగిన అందులో భాగంగా శ్రీనిధి అనేది అదొక పెద్ద కుంభకోణం. ఎర్రబెల్లి దయాకర్రావు గారి మంత్రిగా ఉన్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గం పేరు చెప్పి ఏ విధంగా దోసుకొచ్చినారనేది ఒక ఉదాహరణ తీసుకొని వస్తున్నాం. 3/8/2022లో 36వ ఎంసీ మీటింగ్ లో జరిగినటువంటి ఎజెండాలో పాలకుర్తి నియోజకవర్గంలో 3000 స్వయం సహాయక సంఘాల సభ్యులకు టైలరింగ్ శిక్షణ మరియు కుటుంబ మిషన్లు వాళ్ళకి ఇవ్వడానికని 5,10,00,000 రూపాయలు ఆ రోజు చేసింది. అది ఆయన ట్రస్ట్ పేరు మీద పెట్టినా అని చెప్పి ట్రస్ట్ కాదు, ఇది శ్రీనిధి పైసలు, ఇది ప్రభుత్వం పైసలు. అందులో శ్రీనిధి నుండి 2,10,00,000 మరియు సర్ఫ్ నుండి 3 కోట్ల రూపాయలు. సర్ఫ్కే యాక్చువల్గా సర్ఫ్ శ్రీనిధి కలిపి ఒకటే ఉండేది. ఇందులో ఈ డబ్బును దోసుకోవడానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యాసాగర్ రెడ్డి అనే ఆయన 45,000 రూపాయలకు ఎండీగా చేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. నాబార్డ్లో ఉన్నప్పుడు ఆయనది 50,000 రూపాయలు 70,000 రూపాయలు జీతం ఉంటే 45,000 రూపాయలతో చేరి ఈరోజు 3,00,000 రూపాయలు. ఆయన అడ్డం పెట్టుకొని ఇవన్నీ కూడా విద్యాసాగర్ రెడ్డిని పెట్టుకొని విద్యాసాగర్ రెడ్డి అనే ఆయన మెడికల్ యాన్ఫిట్ ఆయన ఒక జిల్లా తిరగలేడు, ఒక ప్రాంతాన్ని చేయలో ఒక జిల్లాలో పోయి ఒక మీటింగ్ పెట్టే పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తిని పెట్టుకొని ఇవి అన్నిటికీ నేను జేబులోకి ఇస్తున్నట్టుగా ఆయన ప్రాపగండ చేస్తుంది. ఇక్కడ 3,000 మందిలో ముందుగా 1000 మందిని సెలెక్ట్ చేసుకుంటారు దయాకర్రావు గారి చేసుకొని వాళ్ళని వ్యక్తి చాకిరన్నట్టు కార్యకర్తలు లెక్క వాడుకున్నారు. కార్యకర్తల లెక్క పింకు చీరలు కట్టుకొని మీటింగ్లో పోయినా ఎక్కడ పోయినా నా ట్రస్ట్ నా జేబులోకి ఇస్తున్నా అన్నట్టుగా పిక్చరైజ్ చేసి వాళ్ళ మొత్తం తిప్పి జనాన్ని మోసం చేసుకుంటే వాళ్ళకు ఒక్కొక్క మనిషి మీద 9,700 రూపాయలు టైఫాయిడ్ వాళ్ళ మీద ఖర్చు పెట్టినట్టుగా చూపెట్టి సరుకుకెళ్ళి మళ్ళీ ఇందులో మొత్తం మొదటి విడతగా 97 లక్షల రూపాయలు డ్రా చేసి 97 లక్షల రూపాయలు వీళ్ళ పేరు మీద 1000 మందికి మరి అందినాయా లేదా 1000 మంది వచ్చి రేపు రోడ్లు ఎక్కి చెప్పాలి. ఈ రోజు మేము ఓడిపోయినా పండుకున్నామని కాదు, ఇందులో ఏమేమి తిన్నా అవన్నీ కూడా కక్కియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సరుకు నుండి 57 సరుకుకెళ్ళి మళ్ళీ ఇందా 57,05,540 రూపాయలు మళ్ళా శ్రీనిధికి వెళ్ళి 39,94,460 రూపాయలు మొదటి విడిగా రిలీజ్ అయిపోయింది. ఆమె 1000 మందికి ట్రస్ట్కి ఇచ్చిందిగా. ఇంకోటి ఈ అమౌంట్స్ ఏవి కూడా ఎండి కానీ ఎవరికి కానీ శ్రీనిధికి వెళ్ళి పైసలు తీసి వీటికి ఈ ప్రోగ్రామ్స్ ఖర్చు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఈ మొత్తము స్వయం సహాయక బృందాల కోసం ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ఇది సరుకులు డివైడ్ చేసిన ఎందుకంటే దోసుకోవడానికి వీలుండని. ఇందులో ప్రతి ఒక్కరికి కవర్లు వెళ్ళిపోతాయి. ఏది లంచాలు ఇందుకే ఈ డబ్బులు ఎట్లా వాడుకుంటే ఈ రోజు నిరుద్యోగం నౌకరు లేక ఇక్కడ పక్కనే రాయపట్ల ఒక అబ్బాయి చచ్చిపోయాడు సూసైడ్ చేసుకుంటూ హరిప్రసాద్ అని ఆయన ఇక్కడికి ఆయన దగ్గరికి వెళ్తున్నాము. ఒక్కొక్కరు జీతాలు ఎంత తీసుకుంటున్నారో నేను చెప్తా, వాళ్ళ పేర్లతో సహజం. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఎండి ఎర్రబెల్లి దయాకర్రావుకు దోచిపెట్టిన వ్యక్తి ఆయనకు 3 లక్షల రూపాయలు. డాక్టర్ పి రాజారావు అనేటోడు ఈయన డిప్యూటీ జనరల్ మేనేజర్, ఈయనకు 2022 ప్రకారం 83,000
768. వీళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆల్రెడీ వేరే దగ్గర కూడా జీతాలు తీసుకుంటున్నారు, నాకు డబల్ హెచ్ఆర్ఆర్ తీసుకుంటారు, ఇంటి కిరాయిల పైసలు తీసుకుంటారు. ఒక్కొక్కరికి 2 కార్లు మళ్ళీ వీళ్ళు చేసే పని. రాజారావు అనేటువంటి 83,000. మళ్ళా పి రవికుమార్ అనే సేఫ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఈయనకు 82,880 రూపాయలు. బివిఎస్ రెడ్డి మేల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హెడ్ ఆఫీస్, ఈయనకు 77,597 రూపాయలు. వి నరసింహారెడ్డి మేల్ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఈయనకు 64,542 రూపాయలు. చెల్లా వెంకటరెడ్డి, ఈయన డైరెక్టర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఈయనకు 57,844 రూపాయలు. సుమిత్ర అనేది ఆమె ఫీమేల్, ఈమె మహిళ, ఈమె డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇక్కడ 54,442 రూపాయలు. ఎం వేణుగోపాల్ రెడ్డికి సేమ్, ఈయనకు 53,000 రూపాయలు. ఎర్రమల్ల రమేష్ కు మేల్, ఈయనకు 48,009 రూపాయలు. అంటే మొత్తం 14 మంది. వీళ్ళకి వచ్చి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు కొట్టి వీళ్ళకే జీతాలు. ఈరోజు నిరుద్యోగులు మళ్ళీ ఇందులోనే విఓఏలు ఉంటారు. విఓఏలు ఎంత పనిచేస్తుందంటే వీళ్ళు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, వీళ్ళు 8,000 రూపాయలు పనిచేస్తారు. వీళ్ళు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఆల్రెడీ పెన్షన్ తీసుకునేటోళ్ళు. ఒక్కోడు 80,000, 90,000, 20,000 దాకా నాయకత్వంలో జరిగినటువంటి ఇచ్చి ఎందుకు ఇస్తున్నారంటే దోచుకొని. వీళ్ళు ఎవరు అడగద్దు, వీళ్ళని పెట్టుకొని వీళ్ళు ఆఫీసర్ దగ్గర చదవద్దు. ఒక్కొక్కరికి 2 కార్లు ఇచ్చి తీసుకుంటుంటే అలా విఏఓలు ఊర్లలో ఎత్తి చాకరీ చేస్తారు. వీళ్ళు విఓఏలు ఊర్లలో ఎత్తి చాకరీ చేసే వాళ్ళకేమో 8,000 రూపాయలు ఇచ్చారు. సుమిత్ర అనేది ఆమె ఫీమేల్, ఈమె మహిళ, ఈమె డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇక్కడ 54,442 రూపాయలు. ఎం వేణుగోపాల్ రెడ్డికి సేమ్, ఈయనకు 53,000 రూపాయలు. ఎర్రమల్ల రమేష్ కు మేల్, ఈయనకు 48,009 రూపాయలు. అంటే మొత్తం 14 మంది. వీళ్ళకి వచ్చి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు కొట్టి వీళ్ళకే జీతాలు. ఈరోజు నిరుద్యోగులు మళ్ళీ ఇందులోనే విఓఏలు ఉంటారు. విఓఏలు ఎంత పనిచేస్తుందంటే వీళ్ళు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, వీళ్ళు 8,000 రూపాయలు పనిచేస్తారు. వీళ్ళు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఆల్రెడీ పెన్షన్ తీసుకునేటోళ్ళు. ఒక్కోడు 80,000, 90,000, 20,000 దాకా నాయకత్వంలో జరిగినటువంటి ఇచ్చి ఎందుకు ఇస్తున్నారంటే దోచుకొని. వీళ్ళు ఎవరు అడగద్దు, వీళ్ళని పెట్టుకొని వీళ్ళు ఆఫీసర్ దగ్గర చదవద్దు. ఒక్కొక్కరికి 2 కార్లు ఇచ్చి తీసుకుంటుంటే అలా విఏఓలు ఊర్లలో ఎత్తి చాకరీ చేస్తారు. విఓఏలు ఊర్లలో ఎత్తి చాకరీ చేసే వాళ్ళకేమో 8,000 రూపాయలు ఇచ్చారు. తక్కిన వాళ్ళందరికీ ఈయనకు దోచిపెట్టే వాళ్ళకేమో లక్షల రూపాయలు జీతాలు. ఒక జిల్లాలు తిరిగారు, ఏం తిరిగారు. ఈ విధంగా ఆయన మంత్రిత్వ శాఖల ఒక సర్పంచ్ పోయి నా ఊళ్ళో రోడ్డు అయిపోయమంటే బీసీతాలు అమ్ముకునేయమని చెప్పిన పరిస్థితి. ఈరోజు మేము ఏవైతే మాట ఒడగొట్టడం కాదు, ఈ అవినీతి మొత్తం వీళ్ళకెళ్ళి కక్కియాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎండి అనేటోడు ఎవడైతే విద్యాసాగర్ రెడ్డి అనేటోడో ఈయన తక్షణము తొలగించే పరిస్థితి ఉన్నది. తక్షణం తొలగిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు అవినీతిని ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆయనను ఇబ్బంది పెట్టిందో ఎర్రబెల్లి దయాకరావు అనేటోడు చెప్పింది. ఈ రోజు ఎర్రబెల్లి దయాకరావు అనేటోడు సాక్షాత్తో సహా దొరికిపోయిండు. నా ట్రస్ట్కి వెళ్ళి నడుపుతున్నా అని చెప్పిండు, మోసం చేసిండు, దగా చేసిండు. ఈరోజు దాదాపు వీళ్ళ వల్ల ఇంకోటి ఇంకా అన్యాయం ఏంటంటే బ్రదర్, ఇక్కడ మీరు ఫిగర్ చూడండి. దయాకరావు 14 మందిలా ఒకడు బీసీ, తక్కిన మొత్తం ఓసీలా. మొత్తం ఓసీలే, ఒకడు బీసీ. ఆ బీసీ కూడా జీతం ఎంత లీస్టు ఎర్రమల్ల రమేష్ కు 48,000, ఇంకా తక్కిన వాళ్ళంతా లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇంత అన్యాయము, ఎంత 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 దోసుకోవాలో అంత ఎర్రబెల్లి గారి నాయకత్వంలో ఈ దోపిడీ అనేది జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏ విధంగా చేసిందో మేము 179 కేసులు వేసిన ఆల్రెడీ ప్రభుత్వం మీద ఏ విధంగా కొనసాగిందనేది చూపెట్టిండ్రు. జిల్లాల వారీగా కూడా వీళ్ళ దోపిడీ అనేది ప్రజల తెలుసుకోవాలన్నమాట. ఈరోజు పేద మహిళల పేరు మీద ఒక్కొక్క మహిళకు 9,700 రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి 97 లక్షల రూపాయలు ఈరోజు కాజేసిండు. ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకొకటి ఇంకో నీళ్ళ ఏంటంటే మహిళా ఆర్థిక స్వావలంబన రుణాలని చెప్పి
చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తారు. ఒక్కొక్క ప్రోగ్రామ్ 5 లక్షలు 10 లక్షలు కడతాయని చెప్పి వాళ్ళ పిఏ దొంగ లెక్కలు రాసి పైసలు మొత్తం శ్రీనిధికి వెళ్ళి డ్రా చేసి తినేసి మేము వాళ్ళ ఖర్చు పెట్టిన ప్రోగ్రామ్ ఈవెంట్స్ పేరు మీద మేము టిఫిన్లు చేసి ఇచ్చినాం, అన్నం తినిపించినాం. వచ్చిన వాళ్ళకు ఒక్కొక్క ప్రోగ్రామ్ 5 లక్షలు 10 లక్షల రూపాయలు డ్రా చేసి వాళ్ళు ఈ విధంగా దోపిడీ గురయ్యారు. కాబట్టి వీళ్ళు ఎవరైతే లక్షల రూపాయలు తీసుకుని వీళ్ళందరినీ తొలగించాలి. విద్యాసాగర్ రెడ్డి ఎంపీ అనేతో కూడా తొలగించాలి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కింద ఇవ్వాల్సిన అవసరం లేదు. తొలగించుడే కాదు, వీళ్ళ దగ్గర అదనంగా ఏదైతే స్కేల్కు అంటే ప్రభుత్వం నియమించిన సమాన పని సమాన వేతనం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా జీతాలు ఇవ్వాలి. కానీ ఈరోజు వీళ్ళ దాష్టికం కట్టుకోలేక దయాకర్రావు అరాచకానికి 395 మంది ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. పడేసారు. వీళ్ళు ఇంత ఘోరంగా ఉంది. కాబట్టి వీళ్ళని మొత్తం తీసేయాలి. ఎవరైతే రాజీనామా చేసినో వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా వీళ్ళ దాష్టికాత్మానికి నౌకర్లకి తీయబడ్డోళ్ళు బయట ప్రశ్నించినందుకు చాలా మంది తీసేసిన వాళ్ళని కూడా వెంటనే వాళ్ళ ఎంప్లాయ్ వాళ్ళ నౌకర్లు వాళ్ళకి తీయాలి. బిఏఓళ్ళకు కూడా అదనంగా వాళ్ళ జీతాలు ఏ విధంగానైతే వాళ్ళ పని ఎంత పని చేసుకుంటామో అంత జీత వేతనం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం పాటిస్తుంది. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడి ఇన్ని రోజులు కోరున్నాం. అంతేకాకుండా నేను ఇవన్నిటిలో ప్రశ్నించడానికి వచ్చే రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీ చేయడానికి అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. అందులో భాగంగా ఇవి మైబాద్ ప్రజల దృష్టికి తీసుకొని వస్తుంది. ఇది ఇంకోటి కలెక్టర్ కూడా ఒక పింక్ మహిళ, ఒక పింక్ కలెక్టర్ లెక్క. ఎవరైతే మొన్నటిదాకా ఇప్పుడు కూడా ఉన్నాడు సంగారెడ్డి కలెక్టర్, ఆయన పింక్ కలెక్టర్. ఏడ్చల్ కలెక్టర్ పింక్ కలెక్టర్ అమయ్ కుమార్ అంటూ ఇంకా కలెక్టర్ పింక్ కలెక్టర్. వీళ్ళందరూ దాదాపుగా డిఎంహెచ్ఓలు చాలా మంది టిఎన్జిఓస్ కు అనుబంధంగా పనిచేసేటువంటి ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక మమతా అండ్ కో, శ్రీనివాస్ గౌడ్ అండ్ కో, వీళ్ళందరి మీద వీళ్ళు మామూలు దోపిడీ చేయలేదు. జిల్లాల మీద పడి ఇక్కడ మైపాల్ కలెక్టర్ కూడా వెంటనే తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఎంపీ సహా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా పాలకుర్తిలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఇక్కడ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో అన్ని కూడా నెరవేర్తాయని కోరుకుంటున్నారు.